కార్పొరేషను దీనికి సంబంధించిన డబ్బులంతా మేమే ఇచ్చినాం, కన్స్ట్రక్షన్ కానీ దేనికి కానీ. ఇట్లాంటి ఇండ్లు ఈ తెలంగాణలో కట్టడానికి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఒకటి కాదు రెండు కాదు, 9,000 కోట్లు. మరి అట్లా కట్టించి ఫ్రీగా ఇల్లు ఇచ్చేత దాదాపుగా 6 నెలలు అవుతుండొచ్చు. సరే, కొన్ని చోట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా మా దృష్టికి రాగానే మళ్ళీ డబ్బులు ఇచ్చి. హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. ఈ డబుల్ బెడ్రూమ్ పట్టాలు రద్దవుతున్నాయి. దీనికి సంబంధించి వీడియోలో పూర్తిగా చూడండి. అయితే విషయంలోకి వస్తే ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఇవి గతంలోనే నేను వీడియోస్ అయితే చేశాను. రాంపల్లిలో కానీ, పోచంపల్లి, కొల్లూరులో పట్టాలు రద్దవుతున్నాయి ఇళ్లలో ఉండకపోతే అని చెప్పేసి. ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వీడియో నేను మాట్లాడిన తర్వాత ఎండింగ్లో ఇస్తాను, పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను గతంలో మన మురారిపల్లికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఇక్కడ పట్టాలు రద్దవుతున్నాయి రాంపల్లిలో, పోచంపల్లిలో. మీరు మురారిపల్లిలో గృహప్రవేశం చేసుకొని ఉండకపోతే మీ దగ్గర కూడా పట్టాలు రద్దవుతున్నాయని చెప్పేసి, రద్దవుతాయనే ఉద్దేశంతో నేనైతే ఒక వీడియో అయితే చేశాను. అయితే చాలామంది నన్ను తప్పుగా అపార్థం చేసుకొని కొంతమంది కావాలని నా పైన బురద జల్లే ప్రయత్నం, అంటే నేనేదో పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నాను ఇదైతే తీసుకొచ్చారు. కాబట్టి దానికోసం అయితే ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు హైమద్గూడలో ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారో వాళ్ళు ఒకసారి మాట్లాడుతున్నారో దానికి సంబంధించి పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎలా ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసింది, ఎలా ఉండాలి, ఎవరు ఉండాలి, మరి ఉండకపోతే ఏంటి అనేది అధికారులు మాట్లాడుతుంది. అది మీరే చూడండి, దాని ద్వారా మీకే అర్థమవుతుంది. ఎందుకంటే 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఒకటి కాదు రెండు కాదు, 9,000 కోట్లు. మరి అట్లా కట్టించి ఫ్రీగా ఇల్లు ఇచ్చేత దాదాపుగా 6 నెలలు అవుతుండొచ్చు. సరే, కొన్ని చోట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా మా దృష్టికి రాగానే మళ్ళీ డబ్బులు ఇచ్చి చేయించడం. ఇప్పుడు అవి కూడా దాదాపుగా చివరి దశకు వచ్చినాయి. మీకున్న సమస్యలు కూడా ఇంకా అన్నీ క్లియర్ చేసినా కానీ ఇళ్లలోకి రాకపోతే, ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టి గవర్నమెంట్ పైసలు పెట్టి కట్టిస్తే వాటిని ఖాళీగా పెడితే ఇల్లు ఖరాబ్ అవుతుంది. నెంబర్ 1, మనిషి లేకపోతే, ఊడ్చేటోళ్ళు లేకపోతే 4 రోజులకి ఎట్లుంటుంది, ఇల్లు ఖరాబ్ అయిపోతుంది, క్రాకులు వస్తాయి. అంత మనిషి శుభ్రం చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మీరు ఎక్కడో బయట ఉండి 10,000 కిరాయిలు కడుతున్నారు, అటు కిరాయి దండగా ఇక్కడ ఇల్లు ఇస్తే అట్లా నష్టం, అన్ని రకాల నష్టాలు. అందుకని ఏం చెప్పినంటే, ఇప్పుడు ఫైనల్గా మీ అందరికి చెప్పడానికి నేను ఎందుకు వచ్చినా ఇక్కడికంటే, డిసెంబర్ 15వ తారీఖు వరకు ఎవరైతే ఇళ్లలో ఆక్యుపై చేసుకోవటం, మీ చుట్టాలు కానీ, లేదా మీ పక్క వాళ్ళు కానీ, మీకు తెలిసిన స్నేహితులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ చెప్పండి. డిసెంబర్ 15వ తారీఖు వరకు టైం ఉన్నది. అప్పటి వరకు ఇంకా లేకపోతే డిసెంబర్ 16 మేడం వస్తుంది, ఎవరింట్లో వాళ్ళు రాలేదు అనేది మొత్తం లిస్ట్ అవుట్ చేస్తుంది. చేసి అటు కలెక్టర్కి ఒకటి ఇస్తుంది, కమిషనర్కి ఇస్తుంది, మా ఎండి గారికి పంపిస్తారు. పంపిస్తే మన దగ్గర 3 లక్షల లిస్ట్ ఉన్నది. ఇల్లు కావాలి అని అడిగేటోళ్ళు పాపం వాళ్ళేమో మీకేమో ఇల్లు వచ్చి ఇళ్ళల్లో ఉండట్లేదు, వాళ్ళు ఇల్లు రావట్లే కానీ చెప్పుల తిరుగుతుంది. ప్రజావాణి జరుగుతుంది కదా ప్రతి మంగళవారం, శుక్రవారం. అక్కడ వచ్చే ప్రతి ఒక్కరు నాకు ఇల్లు కావాలని వస్తారు, వేరే ఎవరు రారు. అంటే అన్ని అప్లికేషన్స్ అంతమంది ఉన్నారు. అందుకే వీళ్ళ వద్దన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, కావాలని వాడికి ఇద్దామని చెప్పి డిసైడ్ చేసుకుంది. అంటే వద్దన్న వాళ్ళు అంటే ఎందుకు అంటే వీళ్ళకి ఎక్కడో ఇల్లు ఉండుంటుంది, ఆ ఇల్లు ఉన్నది కాబట్టి రెండో ఇల్లు లాగా వచ్చి ఉంటుంది, అందుకే వస్తలేరు. అదే 10,000 కిరాయి కట్టేటోడు అనుకో, అమ్మ పైసలు కట్టడం ఎందుకు, నాకు ఇల్లు వచ్చిందని ఉరికొచ్చేటోడు కదా ఇక్కడికి. అది గవర్నమెంట్ అబ్జర్వ్ చేసింది. అందుకనే డిసెంబర్ 15 వరకు టైం ఇచ్చి మీరు ఎవరైనా కనుక అప్పటి వరకు జాయిన్ కాకపోతే ఇళ్లలోకి రాకపోతే, ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ఇల్లు మళ్ళీ నోటీసు లేదు, ఫిర్యాదు లేదు, ఎవరు చెప్పినా వినేది లేదు. రాసుడు తీసేసుడు, ఆ లిస్టు 3 లక్షల మంది ఎవరైతే వెయిటింగ్ లిస్టులు ఉన్నారో వాళ్ళల్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని తీసి వాళ్ళకి అలాట్ చేస్తుంది. మీ 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 పత్రాలన్నీ క్యాన్సిల్ అయిపోతే వాళ్ళకి ఇచ్చేస్తారు కొత్త. అది చెప్పడానికి ప్రత్యేకంగా వచ్చే కారణం కూడా అదే. ఈ మాట మేము గ్రూప్ లో చెప్తుంటే ఏ గవర్నమెంట్ గురించి చెప్పింది మీకు చెప్పి నేను గవర్నమెంట్ చెప్పేది సొంతం కాదు
కాదు. ఈ సొంతంగా మా పట్ట ఇచ్చింది. గవర్నమెంట్ ఏమన్నది నిన్ను వచ్చి అదే చెప్తున్నా కదా నేను. అదే చెప్పకపోతే నీకు అవసరం లేదు కదా. అదే చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎవరైతే ఇళ్లలో ఉండరు వాళ్ళ అర్థమైంది, వాళ్ళకి ఇల్లు ఆల్రెడీ ఎక్కడో ఉన్నది అని నేనే అర్థమైంది. నీకు ఇచ్చిందా? వాడిని బీకేస్తాం. నీకు నీకు వీళ్ళు ఇల్లు ఇచ్చినప్పుడు రాలేదు, నీకు రద్దు నీకు చేసే ఇచ్చేస్తాం. అధికారం నాకు ఉంటుంది. గవర్నమెంట్ రద్దు చేసే అధికారం ఉంటుంది. నీకు లేదు. అయిపోయింది కదా, నీది అయిపోయింది కదా. చిన్న అని కాని వాళ్ళ గురించి